హాయ్ ఫ్రెండ్స్, ఒక్కోసారి వింత వింత ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఏ విషయమైనా ఇలాగే ఎందుకు ఉండాలి, ఇంకోలాగా జరగచ్చు కదా అని. మీకు కూడా అప్పుడప్పుడు ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉండొచ్చు. అయితే భూమి రివర్స్లో తిరిగితే ఎలా ఉంటుంది? ఏంటి పిచ్చి ప్రశ్న అనుకోకండి. ఎందుకంటే ఈ ప్రశ్న చాలా గొప్ప శాస్త్రజ్ఞులకే వచ్చింది. ఏం జరుగుతుందో కూడా చెప్పేశారు. మరి ఆ విషయం ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. అందుకని ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. మన భూమి పడమర దిశ నుండి తూర్పు దిశకి రొటేట్ అవుతూ ఉంటుంది. అలాగే సూర్యుడు కూడా పడమర నుంచి తూర్పుకి రివాల్వ్ అవుతూ ఉంటాడు. గ్రహాల ఈ భ్రమణ పరిభ్రమణ గమనాన్ని ప్రోగ్రేడ్ మోషన్ అంటారు. ఒకవేళ భూమి వ్యతిరేక దిశలో పరిభ్రమిస్తే ఎలా ఉంటుంది, ఏమవుతుంది, మనుషుల మీద ఆ ప్రభావం ఎలా ఉంటుంది, వాతావరణంలోని మార్పులు ఎలా ఉంటాయి, అసలు ముఖ్యంగా భూమి అలా నిలవగలదా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి ఊహించండి, పొద్దున్నే లేచి మీరు కిటికీలో నుండి తూర్పు వైపుకు చూస్తే ఆకాశం చాలా ప్రశాంతంగా ఉంది. కానీ అక్కడ సూర్యుడు లేడు. పొద్దున్నే మీరు బయటకు రాగానే సూర్యుడు మీ నడినెత్తున ఉన్నాడు, లేదా పశ్చిమ దిశలో కనిపిస్తున్నాడు అనుకోండి. ఇది ఎలా సాధ్యం? సాధ్యం అవ్వడానికి రెండు కారణాలు ఉండొచ్చు. ఒకటి, మీరు నిద్రలేవడం మధ్యాహ్నం అయి ఉండాలి, లేదా భూమి వ్యతిరేక దిశలో ఉల్టాగా తిరుగుతూ ఉండాలి. అవునా? మన సౌర వ్యవస్థలో 8లో 6 గ్రహాలు మన భూమితో పాటే ప్రోగ్రేడ్ మోషన్లోనే ఉంటాయి. వీనస్, యురేనస్ మాత్రమే రిట్రోగ్రేడ్ మోషన్లో తిరుగుతూ ఉంటాయి. అంటే మిగతా గ్రహాల్లాగానే సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటాయి. కానీ అవి వాటి కక్షలో వ్యతిరేక దిశలో తిరుగుతాయి, తూర్పు వైపు నుంచి పశ్చిమం దిశగా అన్నమాట. వీనస్ కూడా ఒకప్పుడు భూమిలాగానే ప్రోగ్రేడ్ మోషన్లోనే తిరుగుతూ ఉండేది. కానీ ఇప్పటికీ కొన్ని వేల సంవత్సరాల క్రితం ఒక తెలియని ఫోర్స్ వల్ల కక్షలో నుండి 180 డిగ్రీలు పక్కకు తిరిగింది అని చెప్తారు. అప్పటి నుండి ఇలాగే వ్యతిరేక దిశలో తిరుగుతోంది. యురేనస్ కథ కొంచెం విచిత్రంగా ఉంటుంది. సహజంగానే తన కక్షలో నుండి 85 డిగ్రీలు పక్కకు వెళ్లడంతో అప్పటి నుండి ఇలాగే తిరుగుతోంది. భూమి తన కక్షలో 460 మీటర్ పర్ సెకండ్ వేగంతో పరిభ్రమిస్తోంది. సూర్యునికి 30 కిలోమీటర్స్ పర్ సెకండ్ వేగంతో ఆర్బిట్లో ఉంటుంది. అలా తిరుగుతున్న మన భూమి ఒక్కసారిగా వెనక్కి తిరగడం మొదలు పెడితే మొత్తం అంతా గందరగోళంగా మారిపోతుంది. భూమిపై వేస్తున్న గాలి, సముద్రపు అలలు ఇవేవీ కూడా వాటి స్థానంలో అవి ఉండలేవు. ఒక్కసారిగా అంతా అయోమయం అయిపోతుంది. భూమిపై ఇక ఏవీ నిలవవు. అంటే ఏవీ కూడా అస్సలుండవు. ప్రతి వస్తువు సముద్ర గర్భంలో కలిసిపోతుంది. అకస్మాత్తుగా వచ్చే ఈ భూభ్రమణం మార్పు వల్ల భూమిపై అంతా కొట్టుకుపోతుంది. ఈ పరిస్థితుల్లో ఏ మనిషి కూడా బతకలేడు. ఈ విధానం అంతా కొంచెం స్లో మోషన్లో చూద్దామా? మన భూమిని కొంచెంగా వెనక్కి తిప్పుదామా? మీకు తెలుసు కదా, 23.5 డిగ్రీ వంగి ఉన్నప్పుడు భూమి మీద ఋతువులు సర్వసాధారణంగా ఉంటాయి. ఒకవేళ దీన్నే మనం 0 డిగ్రీస్కి తిప్పితే ఏం జరుగుతుంది? ఋతువులు ఆగిపోతాయి. అంటే ఉదాహరణకి మన దేశంలో వేడి ఎక్కువగా ఉండి ఎండాకాలం గనుక ఉంటే ఇక ఎప్పటికీ ఎండాకాలం మాత్రమే ఉంటుంది. అదే చల్లగా ఉంటే ఎప్పటికీ చల్లగానే ఉంటుంది. ఒకవేళ భూమి కూడా యురేనస్ లాగా 85 డిగ్రీస్కి తిరిగి భ్రమిస్తే అప్పుడు ఈ భూమి మీద ఋతువులు పూర్తిగా ఆగిపోవు, కానీ మరికొంతకాలం పాటు కొనసాగుతాయి. అంటే ఇక్కడ ప్రతి గోళం హెమిస్పియర్లోనూ 6 నెలల పాటు వేడి, 6 నెలల పాటు చల్లదనము ఉంటుంది. ఇక్కడే సమస్య వస్తుంది. సూర్యకిరణాలు 6 నెలల పాటు పూర్తిగా ఒకే పోల్ వైపు పడుతూ ఉంటాయి. అప్పుడు భూమిపైనున్న మంచు అంతా నెమ్మదిగా కరిగిపోతూ ఉంటుంది. ఆ నీరు సముద్రం మీద నీటి మట్టాన్ని పెంచుతూ ఉంటుంది. మంచు అంతా కరిగిపోయి సముద్రపు నీటి మట్టాన్ని దాదాపు 70 అడుగుల వరకు పెంచుతుంది. సముద్రపు ఒడ్డున ఉన్న పట్టణాలు, నగరాలు అన్నీ కూడా మునిగిపోతాయి. అంటే సముద్రపు నీరే మొత్తం వ్యాపిస్తుంది. ఇదంతా విని మీరు అయ్యి బాబోయ్ ఇంకేమొద్దు ఆపేసాయి, అసలు భూమిని ఇంకా అంతకన్నా తిప్పొద్దు అని అంటారేమో. కానీ ముందు ఇంకా మంచి ఫలితాలు రాబోతున్నాయి. అవి కూడా చూడండి. సరే, ఇప్పుడు మనం మన భూమిని వీనస్ లెవెల్ దగ్గరికి తీసుకొచ్చాం అనుకుందాం. సూటిగా 80 డిగ్రీలు రొటేట్ చేద్దాం. అయితే నెమ్మదిగా తిప్పాననుకోండి, ఏం జరుగుతుంది? పూర్తిగా ఎండిపోతుంది. అంతేనా? ఇంతకుముందే ఏం జరుగుతుందో చెప్పేశాం కదా. భూమి కనుక 180 డిగ్రీలు వంగి తిరిగితే భూమిపై ఉండే ట్రేడ్ విండ్స్ దిశ కూడా మారుతుంది. వాతావరణంలో కూడా చాలా మార్పులు చోటు చేసుకుంటాయి. ఎటువంటి మార్పులు చోటు చేసుకుంటాయో తెలుసుకునే ముందు ఓషన్ కరెంట్ గురించి తెలుసుకోవడం ముఖ్యం. సముద్రంలోని నీరు ఒక నిర్దిష్టమైన దిశలో నిరంతరం పయనిస్తూ ఉంటుంది. భూమిపై ఉన్న ఉష్ణోగ్రతను రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. వీటిని ఓషన్ కరెంట్స్ అంటారు. ఈ ఓషన్ కరెంట్స్ చల్లని ప్రదేశాల నుంచి ఎక్స్ట్రా తేమను వేడి ప్రదేశాలకు తీసుకెళ్తాయి. ఉష్ణోగ్రతను బ్యాలెన్స్ చేస్తూ ఉంటాయి. అట్లాంటిక్ ఓషన్లోని కరెంట్స్ ఇందులో ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. అయితే భూమి 180 డిగ్రీలు అక్షం వైపు తిరిగితే పసిఫిక్ మహాసముద్రం ఈ పాత్రను తీసుకుంటుంది. దాంతో భూమిపై ఉన్న అన్నీ ఉల్టా అవుతాయి.
అంటే మంచు ఉన్న ప్రదేశం ఎడారిగా మారవచ్చు, వేడిగా ఉన్న చోట అంతా మంచుగా పడవచ్చు. రష్యా, గ్రీన్లాండ్ లాంటి దేశాలు వేడిగా మారుతాయి. ఆఫ్రికా ఎడారి అంతా పచ్చదనంతో నిండిపోతుంది. అమెరికా, యూరోప్ లాంటి కొన్ని ప్రదేశాలు పూర్తిగా ఎడారులుగా మారిపోతాయి. ఇక మన భారతదేశం గురించి మాట్లాడుకుంటే ఉత్తర పైభాగం అంతా వేడి ప్రదేశంలాగా మారిపోతే దక్షిణ భారతదేశం అంతా చల్లని ప్రదేశంగా అవుతుంది. భూమి తన కక్షలో స్థిరంగా తిరుగుతుంది. దానికి కారణం చంద్రుడు ఆర్బిట్లో ఉండటమే. ఒక్కసారి వీడియోని కొంచెం జాగ్రత్తగా గమనించండి. భూమి యొక్క గమనం చంద్రుని గమనం కన్నా కాస్త వేగంగా ఉంటుంది. అందుకే ప్రతి రొటేషన్ తర్వాత టైడల్ ఫోర్సెస్ వల్ల భూమి కొంత శక్తిని చంద్రునిపై వదులుతూ ఉంటుంది. ఆ కారణంగా చంద్రుడు ప్రతి సంవత్సరం 3.8 సెంటీమీటర్స్ పర్ ఇయర్ వేగంతో భూమి నుంచి దూరంగా వెళ్తూ ఉంటాడు. ఆస్ట్రనామికల్ భాషలో దీన్నే టైడల్ యాక్సిలరేషన్ అంటారు. ఒకవేళ భూమి కాస్త పక్కకి వంగి తిరిగితే ఇందులో కూడా మార్పు వస్తుంది. రివర్స్ ఆర్బిట్లో చంద్రుడు భూమికి దగ్గరగా రావడం మొదలు పెడతాడు. ఎంతవరకు అంటే కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత అతిగా వచ్చే టైడల్ ఫోర్సెస్ వల్ల చంద్రుడు ముక్కలైపోతాడు. అన్ని ముక్కలు భూమికి ఆర్బిట్గా మారుతాయి. ఇక అప్పుడు శాటర్న్కి ఉన్నట్టే భూమికి కూడా చుట్టూ వలయాలు ఏర్పడతాయి. పరిస్థితులు కూడా దారుణంగా మారుతాయి. చంద్రుని అక్షం భూమి అక్షం మీద చాలా ప్రభావం చూపిస్తుంది. రొటేషన్ స్పీడ్ తగ్గిపోతుంది. భూమి మీద పగలు రాత్రి చక్రం కూడా పూర్తిగా మారిపోతుంది. అయితే భూమి ఒకవేళ 180 డిగ్రీలు పక్కకి జరిగితే జరిగే పరిణామాలేవి ఎవరూ చూడలేరు. ఎందుకంటే ఇక అప్పటికీ భూమిపై ఎవ్వరూ ఉండరు కనుక భూమి కూడా అంతమైపోతుంది. భూమి యొక్క ఈ భ్రమణం కొద్దిగా మెల్లగా జరిగితే ప్రమాదం ఏమీ లేదని శాస్త్రజ్ఞులు అంటున్నారు. భూమి మాత్రమే కాదు, సోలార్ సిస్టంలోని ఏ గ్రహం అయినా 180 డిగ్రీలు అక్షంలోకి రొటేట్ అయితే పెద్దగా ప్రభావం ఉండదు. కానీ వాటి మూన్స్ మీద మాత్రం ప్రభావం బాగానే ఉంటుంది. ఉదాహరణకి మార్స్ యొక్క మూన్ ఫోబోస్, జూపిటర్ ఇంకా సాటర్న్కి ఉన్న చెరి 11 మూన్స్, నెప్ట్యూన్ మూన్ టైటాన్ ఇవన్నీ మన చంద్రులాగానే టైడల్ యాక్సిలరేషన్ వల్ల ముక్కలైపోవచ్చు లేదా పూర్తిగా మాయమైపోవచ్చు. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఉంది. మన భూమిలాగానే పొరుగు గ్రహం మార్స్ కూడా తన యాక్సిస్ని వ్యతిరేక దిశలో మార్చిందనుకోండి, సోలార్ సిస్టంలో భూమి కాకుండా మనిషి నివసించే మరో ఇల్లు ఏర్పడుతుంది. శాస్త్రజ్ఞులు ముందు నుంచి చెప్తున్నది ఇదే. మార్స్ యాక్సిస్ కారణంగా అయస్కాంత క్షేత్రం చాలా బలహీనంగా ఉంటుంది. దానివల్ల సోలార్ విండ్స్ మార్స్ వాతావరణం నుంచి హైడ్రోజన్ మరియు ఇతర వాయువులను పదార్థాల్ని తీసుకుని వెళ్తాయి. ఒకవేళ 180 డిగ్రీల అక్షం వైపుకు మార్స్ తిరిగితే అయస్కాంత క్షేత్రం చాలా బలంగా తయారవుతుంది. సోలార్ విండ్స్ యొక్క ప్రభావం పడదు. ఈ కారణంగా అక్కడ ఒక దళసరి వాతావరణం ఏర్పడుతుంది. ఓజోన్ లేయర్ కూడా ఆ ప్రదేశాన్ని కాపాడుతుంది. అందుకే కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత మార్స్ కూడా భూమిలాగా నివాస యోగ్యమైన గ్రహంగా మారొచ్చు. విషయం అయితే ఇది. కానీ ఎక్కువ ఎక్సైట్ అయ్యే అవసరం లేదు. ఎందుకంటే ఇదంతా చూడడానికి మీరు కానీ నేను కానీ జీవించి ఉండం. ఇదండి సంగతి. ఇక ఇప్పుడైతే భూమిని 360 డిగ్రీల అక్షంలోకి సాధారణ స్థితికి తీసుకొచ్చేస్తాం. లేదంటే మీకు తెలుసుగా నాసా వాళ్ళు మనపై కేసు పెట్టేస్తారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.